ఫోటో తీసుకో. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జి చల్లా బాబురెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ సేవలో కూటమి ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాప్ చైర్మన్ రావినాయుడు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఈ సందర్భంగా రావినాయుడు మాట్లాడుతూ ఆలోచనతో ఆటో డ్రైవర్లకు అండగా ఉండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోని ఇప్పుడే కార్యక్రమం ముగిసే లోపలే వాళ్ళ అకౌంట్లో కూడా పడడం జరిగింది. దాంతోపాటు ఈరోజు దాదాపు 2,90,000 మందికి సంబంధించి దీంట్లో లబ్ధిదారులు చేకూర్చే కార్యక్రమం జరగడం, దాదాపు 450 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి ఈరోజు ఆటో దాంట్లో క్యాబ్స్ కావచ్చు, అదేవిధంగా మల్టీపర్పస్ యూజేజ్ ఉండే ఆటోస్ని కూడా దీంట్లోకి తీసుకొని రావడం, గతంలోనే గ్రీన్ ట్యాక్స్ సంబంధించి క్యాబినెట్ కూడా ఆటో డ్రైవర్లకు అండగా ఉండే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. మా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం పేదలకు అండగా ఉండడం. శ్రీశక్తి కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో పేదవాళ్ళ మహిళలకు అండగా ఉండడం ఒక పక్క, ఆ రోజే ఆటో డ్రైవర్లకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వం అండగా ఉండాలని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం, ఈరోజు ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో గత 5 సంవత్సరాలు ఇచ్చిన 10,000 ఏంటంటే రోడ్లుండే పరిస్థితి లేదు. 10,000 ఇచ్చి 20,000 తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక పక్క ఆటో తోలాలంటే ఏ వీలు ఎక్కడ ఊడిపోతుందో తెలియని పరిస్థితి గత ప్రభుత్వంలో. దాంతోపాటు అనేకంగా వాళ్ళ మీద రైడ్లు, మానసికంగా హింసకు గురి చేయడం, వాళ్ళ మనుషులు కాకపోతే, వాళ్ళ యూనియన్లో చేరకపోతే, వాళ్ళకు వచ్చి జేజేలు కొట్టకపోతే వాళ్ళందరినీ హింస పెట్టే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. 5 సంవత్సరాలు నరక యాతన అనుభవించారు. ఈరోజు మొన్ననే సంక్రాంతి నాటికి పల్లెల్లో కూడా రోడ్లు వేసే కార్యక్రమం చేశాం. ఈరోజు ఆటో డ్రైవర్లు కూడా చాలా సురక్షితంగా, గత ప్రభుత్వంలో గర్భవతి కానీ ఆటో ఎక్కితే అక్కడే డెలివరీ అయ్యే పరిస్థితి, ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఒక పక్క రోడ్లు వేయడం, ఒక పక్క వీళ్ళకి అండగా ఉండడం, ట్యాక్సులు లేకుండా వాళ్ళకి గౌరవంగా చూసుకునే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చూసుకుంటుంది. కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు పేదలకు అండగా ఉంటున్నారు. వాళ్ళు కూడా గర్భిణీలకు కావచ్చు, విద్యార్థులకి అనేక విషయాల్లో తోడోడుగా వారోడుగా ఉన్నారు. మేము కూడా ఆటో డ్రైవర్లు రిక్వెస్ట్ చేసేది ఏమంటే, బాధ్యతాయుతంగా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. అధికారులు ప్లస్ ఆటో డ్రైవర్ల సమన్వయంతో ఒక సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా మార్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. భవిష్యత్తులో ఎవరైతే లబ్ధి పొందలేదో వాళ్ళని కూడా అవన్నీ రీచెక్ చేసి వాళ్ళకు కూడా ఇది బెనిఫిషియల్ అయ్యేటట్లుగా చూడడంతో పాటు, ఇప్పుడు ఎవరైతే వాళ్ళ కళల్లో చూస్తే నిజంగా చాలా ఆనందం వేస్తుంది. వాళ్ళందరూ కూడా మాకు దసరా మొన్న కాదు ఈరోజు దసరా వచ్చిందని చెప్పి కూడా ఆటో డ్రైవర్లు అందరూ చెప్పడం, వాళ్ళ అకౌంట్లోకే ఇప్పుడే అమౌంట్ కూడా పడడం అనేది కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున వారి ఖాతాలో జమ చేసి ఆదుకుందని అన్నారు.
నియోజకవర్గ ఇన్ఛార్జి చల్లా బాబురెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం భాగంగా మన పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు నందు సమావేశంలో ఈ ఆటో డ్రైవర్లకి ప్రభుత్వం ఏ విధంగా చెప్పిందో అదే మరి 15,000 చొప్పున ఇవ్వడం జరిగింది. టోటల్ కూటమి ప్రభుత్వం దీన్ని ఒక ప్రాజెక్టుగా తీసుకొని ఈ పుంగనూరు నియోజకవర్గంలో చల్లాబాబన్న ఆధ్వర్యంలో ఈ అమౌంట్ అనేది మాకు అకౌంట్లో పడడం చాలా ఆనందంగా ఉంది. ఇదే మరి గత ప్రభుత్వంలో కూడా 10,000 వచ్చేది. అప్పుడు రోడ్లు కూడా ఏం బాగలేదు, వచ్చింది రిపేర్లకి ఖర్చులకే సరిపోయేది. ఈ ప్రభుత్వం రోడ్లు గవర్నమెంట్ రూలింగ్ వస్తాడే రోడ్లంతా బాగు చేసి మా కష్టాలు తెలుసుకొని బస్సుల వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతారని, ఆ నష్టము మనం ఏదన్నా చేసి వాళ్ళకి సాయపడాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మాకు ఈ 15,000 వేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ అమౌంట్ మాకు ఇచ్చిన దానివల్ల కొంచెం ఎంతో అంత ఉపయోగపడుతుంది. మేము ఈ గవర్నమెంట్కి, ఈ ప్రభుత్వానికి, అలాగే మా ఇన్ఛార్జ్ వరిలో చల్లాబాపన్న గారికి తోడుగా ఉండి ఇంకా నెక్స్ట్ కూడా మా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతామని ఈ సమావేశంగా నేను విన్నవించుకుంటాను. అమౌంట్ కూడా 15,000 మాకు అప్పుడే వచ్చేది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చల్లా బాబురెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్, పొంగనూరు.